ఫ్రెండ్స్ ద చేంజర్ 2011లో వచ్చినటువంటి ఈ మూవీలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, అందులో ఒకరు 40 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే మరొకడు మాత్రం పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో భార్యతో ఏగలేక ఆఫీస్ లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇలా వీరిద్దరూ ఒకరోజు తాగేసి వారి బాధలు చెప్పుకుంటూ తాగిన మత్తులో ఒకరి జీవితంలోకి మరొకరు వెళ్తే వారి బాధ ఎలా ఉంటుందో అర్థమవుతుందని ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి నిజంగానే వారు ఒకరి జీవితంలోకి మరొకరి ఆత్మలు వెళ్లిపోయి వారు ఎలాంటి బాధలను ఫేస్ చేశారనే ఫన్నీ విషయాలతో ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో డేవ్ 40 ఏళ్ల వయసులో తన భార్యతో తన ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడుతూ తన మ్యారేజ్ లైఫ్ ని చాలా కష్టాలతో కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇలా ఉన్నటువంటి డేవ్ కి ఆఫీస్ లో ఉన్నటువంటి సబ్రీనా అనే తన సెక్రటరీ ఎప్పుడూ సైట్ కొడుతూ ఉంటుంది. ఆ విషయం తెలిసినా కూడా డేవ్ మ్యారేజ్ అయిపోవడంతో సైలెంట్ గా ఉంటాడు. తర్వాత డేవ్ తన బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బ్యాచులర్ గా ఉన్నటువంటి మిచ్ కాల్ చేసి నైట్ బార్ కు వెళ్దామని మాట్లాడతాడు. తర్వాత మిచ్ ఇంటికి మిచ్ ఫాదర్ వచ్చి తనకు 55 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ తనకు మళ్ళీ మ్యారేజ్ జరుగుతోందని, ఇంకా మిచ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని మాట్లాడుతూ తన లైఫ్ స్టైల్ ని చూసి తనను తిడుతూ ఉంటాడు. తర్వాత మిచ్ ని తన ఫాదర్ తన మ్యారేజ్ కంపల్సరీగా రమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ మిచ్ మాత్రం తన ఫాదర్ ని ఏమాత్రం పట్టించుకోకుండా తన ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి డేవ్ తన భార్య జేమీకి చెప్పి తన ఇద్దరు పిల్లలను చూసుకోమని చెప్పి మిచ్ తో పాటు ఆ రోజు నైట్ పబ్ కు వెళ్లి అక్కడ మ్యాచ్ ను చూస్తూ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా బాగా మందు తాగుతూ ఉన్నటువంటి వీరిద్దరు ఒకరి లైఫ్ లో ఉన్నటువంటి బాధల గురించి మరొకరు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే మిచ్ తనకు టటియానా అనే అమ్మాయితో అఫేర్ ఉందని, తనతో పాటు లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నానని చెప్పడంతో అప్పుడు డేవ్ తన మ్యారేజ్ లైఫ్ లో తన భార్య పిల్లలతోనూ అలాగే ఆఫీస్ లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నా అని, అలానే ఆఫీస్ లో తనకు సబ్రీనా అనే అమ్మాయి సైట్ కొడుతూ ఉన్నా, తనకు మ్యారేజ్ అయిపోవడంతో తన ఫ్యామిలీకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నా అని తన బాధలు చెప్పుకుంటూ ఉంటాడు. మరోవైపు మిచ్ కూడా తనకు ఎంత వయసు వచ్చినా మ్యారేజ్ అవ్వకపోవడంతో తన ఫాదర్ కూడా తనను తిడుతూ ఉన్నాడని మాట్లాడుతూ తాగుతూ ఇద్దరు పీ చేయడానికి పక్కనే పార్క్ లో ఉన్నటువంటి ఒక విగ్రహం దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి విగ్రహం ముందున్న వాటర్ లో చుచ్చుపోస్తూ వారిద్దరి లైఫ్ లు చాలా వింతగా ఉన్నాయని, అందువల్ల వారిద్దరు అవకాశం ఉంటే ఒకరి లైఫ్ లో మరొకరు బతికి వారిద్దరు కాలేజ్ లో ఉన్న విధంగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. వారిద్దరూ ఆ విగ్రహం ముందు అలా అనుకోగానే లైట్స్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో నిద్రలేసినటువంటి డేవ్ కి తన వైఫ్ తన పిల్లాడికి పాలు పడుతూ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు డేవ్ బాడీలో మిచ్ యొక్క సోల్ ఉండటంతో అది చూసి వెంటనే షాక్ అయ్యి అక్కడ నిద్రలేస్తాడు. తర్వాత డేవ్ బాడీలో ఉన్నటువంటి మిచ్ అద్దంలో తనను తాను చూసుకోవడంతో అప్పుడు డేవ్ బాడీలోకి మిచ్ ఆత్మ వచ్చిందని అర్థం చేసుకుని షాక్ అయ్యి వెంటనే మిచ్ ఇంట్లో ఉన్నటువంటి మిచ్ బాడీలో ఉన్నటువంటి డేవ్ ఆత్మకు ఆ విషయాన్ని చెప్పగా వారిద్దరూ తాగిన మత్తులో ఒక విగ్రహం ముందు చుచ్చుపోస్తూ వాగడం వల్ల వారిద్దరి జీవితాలు ఇలా తలకిందులయ్యాయని అర్థం చేసుకుని వెంటనే ఆ విగ్రహం ఎక్కడ ఉందో వెతకడానికి వెళ్తారు. కానీ అప్పటికి ఆ సిటీ పోలీసులు ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి వేరే ప్రదేశానికి తరలించడంతో ఆ విగ్రహాన్ని వారు ఎక్కడికి తరలించారో తెలుసుకోవడానికి ఆ సిటీలో ఉన్నటువంటి సిటీ ఇన్ఫర్మేషన్ సెంటర్ కు వెళ్లి ఆ విగ్రహం ఎక్కడికి తరలించారో చెప్పమని అడగ్గా ఆ విగ్రహం ఇప్పుడు ఎక్కడ ఉందో వారికి కూడా ఇన్ఫర్మేషన్ లేదని, అది తెలియగానే ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పడంతో వారిద్దరూ చేసేదేమీ లేక యథావిధిగానే డేవ్ యొక్క రొటీన్ లైఫ్ ని మిచ్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. మరోవైపు మిచ్ యొక్క రొటీన్ లైఫ్ ని డేవ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇలా ఒకరి బాడీలో మరొకరి సోల్ ఉండటంతో డేవ్ ఆఫీస్ లోకి వెళ్ళినటువంటి మిచ్ తనతో ఫ్లర్టింగ్ చేసేటువంటి సబ్రీనాను చూసి ఇష్టపడుతూ ఉంటాడు. తర్వాత డేవ్ ఆఫీస్ లో బిజినెస్ మీటింగ్ ఉండటంతో డేవ్ ఆ బిజినెస్ మీటింగ్ లో చైనా వాళ్ళతో బిజినెస్ మాట్లాడుతూ ఉండగా డేవ్ యొక్క బిహేవియర్ వల్ల ఆ చైనా యొక్క బిజినెస్ మ్యాన్ డీల్ మిస్ అవుతుంది. మరోవైపు మిచ్ ఖాళీగా ఉండటం వల్ల అడల్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ లైఫ్ లోకి ఇప్పుడు డేవ్ వెళ్లడం వల్ల అడల్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయడానికి ఆ వీడియో డైరెక్టర్ అయినటువంటి వాల్టన్ మిచ్ ని బలవంతంగా ఆ ఫిల్మ్ లో యాక్ట్ చేసేలా చేసి తనను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మరోవైపు డేవ్ తన కూతుర్ని పికప్ చేసుకోవడానికి ఆఫీస్ కి వెళ్ళగా అక్కడ తన కూతుర్ని మరొక అమ్మాయి కొడుతూ ఉండటం చూసి ఇంటికి తీసుకెళ్తూ తన కూతురికి ఎప్పుడు మరొకరు కొడుతూ ఉంటే కామ్ గా ఉండకూడదని, మనం కూడా వారిని చావగొట్టాలని
చేయాలని చెప్పి డేవ్ కూతురికి మిచ్ సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ డేవ్ మిచ్ లు ఇద్దరు మీట్ అయ్యి వారు ఒకరి లైఫ్ లో ఒకరు ఉండటం అసాధ్యమని వారు ఎలాగైనా జరిగింది చెప్పాలని డేవ్ యొక్క వైఫ్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు డేవ్ యొక్క వైఫ్ కి డేవ్ వారిద్దరికి జరిగిన అసలు విషయం గురించి చెప్పగా అది జోక్ అని నవ్వుకుని సైలెంట్ గా ఉంటుంది. కానీ మిచ్ బాడీలో ఉన్నటువంటి డేవ్ కి తన భార్యకు మధ్య జరిగినటువంటి పర్సనల్ విషయాలను కూడా జేమీకి చెప్పడంతో జేమీ అయినప్పటికీ మిచ్ బాడీలో ఉన్నది డేవే అని నమ్మకుండా ఇంకా డేవ్ బాడీలో ఉన్నటువంటి మిచ్ ని తన బెస్ట్ ఫ్రెండ్ తో తన బెడ్రూమ్ విషయాలు షేర్ చేసుకున్నందుకు చావగొట్టి అక్కడి నుంచి తరిమేస్తుంది. ఆ రోజు నైట్ మిచ్ డేవ్ ఫ్యామిలీతో డిన్నర్ చేసి ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటాడు. కానీ ఇంతలో డేవ్ కాల్ చేసి తన ఇంటికి టటియానా వచ్చిందని అసలు ఇప్పుడు తను ఎందుకు వచ్చిందని డేవ్ మిచ్ ని అడుగుతాడు. అందుకు మిచ్ ఈ రోజు వారిద్దరూ జాలీగా కలిసి ఎంజాయ్ చేసే టైం అని తనను కూడా టటియానాతో బాగా ఎంజాయ్ చేయమని చెబుతాడు. అప్పుడు డేవ్ టటియానాతో ఎంజాయ్ చేయడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంటాడు. కానీ అక్కడికి వచ్చినటువంటి టటియానా 9 నెలలు గర్భవతిగా ఉండటంతో డేవ్ షాక్ అయ్యి అక్కడి నుంచి సైలెంట్ గా టటియానాని వెళ్లిపోమని బ్రతిమలాడుకుంటూ ఉండటంతో టటియానా అక్కడి నుంచి డేవ్ ని తిట్టి వెళ్లిపోతుంది. అదే రోజు నైట్ ఇంట్లో ఉన్నటువంటి మిచ్ కి రోజు నైట్ పిల్లలు ఏడుస్తూ ఉండటంతో వారికి పాలు తీసుకోవడానికి కిచెన్ లోకి వెళ్తాడు. కానీ మిచ్ కి పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలియకపోవడంతో డేవ్ కాల్ చేసి సహాయం అడగగా డేవ్ ఫోన్ లో ఏం చేయాలని చెబుతూ ఉంటాడు. కానీ పిల్లలు మాత్రం మిచ్ ని సతాయిస్తూ తనను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ రోజు నైట్ డేవ్ పిల్లల్ని చూసుకోవడంలో తప్పులు చేస్తూ ఉన్నందుకు డేవ్ కి తన మీద తన పిల్లల మీద ఇష్టం తగ్గిపోయిందని జేమీ తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి మిచ్ దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకుంటూ ఉంటుంది. కానీ నిజానికి మిచ్ బాడీలో ఉన్నటువంటి డేవ్ తన బాడీలో ఉన్నటువంటి మిచ్ అలా బిహేవ్ చేయడం వల్ల తన భార్య ఇబ్బంది పడుతూ ఉందని అసలు మిచ్ తన బాడీతో ఎలా బిహేవ్ చేయాలనే విషయాన్ని ప్రతి ఒక్కటి మిచ్ తనకు చెప్పిస్తూ తన ఆఫీస్ లో ఎలా నడుచుకోవాలని ఏది ఎలా డీల్ చేయాలని దగ్గరుండి మళ్ళీ చైనా వాళ్ళతో బిజినెస్ మీటింగ్ ని అటెండ్ అయ్యేలా చేస్తాడు. ఇలా ఆఫీస్ లో వర్క్ లో ఉన్నటువంటి మిచ్ యొక్క ఫాదర్ కాల్ చేసి తను మాట్లాడుతోంది డేవ్ తో అనుకుని మిచ్ ఇన్ని సంవత్సరాలుగా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా గడుపుతూ ఉన్నాడని అది నిజంగా తనకు చాలా బాధగా ఉందని అయినా తన మాట ఎప్పుడూ తను వినడం లేదని అందుకే తనకు కాల్ చేశానని ఇప్పటికైనా తన బెస్ట్ ఫ్రెండ్ డేవ్ మిచ్ తో చెబితే తాను మ్యారేజ్ చేసుకుని లైఫ్ లో తాను కూడా ఒక ఫ్యామిలీతో సెటిల్ అవుతాడని చెప్పడంతో మిచ్ తన ఫాదర్ తనను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకుంటాడు. ఆ రోజు నుంచి మిచ్ రెస్పాన్సిబుల్ కలిగినటువంటి డేవ్ లాగా నడుచుకుంటూ తన ఫ్యామిలీని పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇలా మిచ్ యొక్క బిహేవియర్ లో చేంజ్ చూసినటువంటి జేమీ తనతో పాటు బెడ్ పై రొమాంటిక్ అవ్వాలనుకుంటుంది. కానీ మిచ్ మాత్రం జేమీని అవాయిడ్ చేసి తనను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సూపర్ మార్కెట్ లో మిచ్ బాడీలో ఉన్నటువంటి డేవ్ ని కలిసిన జేమీ తన హస్బెండ్ ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఫాదర్ గా మరియు రెస్పాన్సిబుల్ హస్బెండ్ గా నడుచుకుంటూ ఉన్నాడని తను అలా మారేందుకు హెల్ప్ చేసినందుకు మిచ్ కి థ్యాంక్స్ చెబుతుంది. ఇదిలా ఉండగా మిచ్ బాడీలో ఉన్నటువంటి డేవ్ ఎలాగైనా మిచ్ ని ఒక ఇంటి వాడిని చేయాలని తన ఆఫీస్ లో ఉన్నటువంటి సబ్రీనా దగ్గరకు వెళ్లి తనతో క్లోజ్ గా మాట్లాడతాడు. సబ్రీనా కూడా మిచ్ బాడీలో ఉన్నటువంటి డేవ్ ని ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే తనతో పాటు డిన్నర్ కి వెళ్ళడానికి ఓకే చెప్పి తనతో పాటు డిన్నర్ కి వెళ్లి మిచ్ తో రొమాంటిక్ గా మాట్లాడుతుంది. డేవ్ ఎలాగైనా సబ్రీనాతో మిచ్ ని మింగిల్ చేయాలని సబ్రీనాను డేటింగ్ కి తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో పార్క్ లో ఉన్నటువంటి డేవ్ కి ఆ సిటీ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి ఆ విగ్రహం ఎక్కడ ఉందో వారికి తెలిసిందని వచ్చి ఆ అడ్రస్ ని కలెక్ట్ చేసుకోమని చెప్పడంతో డేవ్ ఆఫీస్ కు వెళ్లి మిచ్ ఆ విషయాన్ని చెప్పాలని చూస్తాడు. కానీ అంతలోనే సబ్రీనా డేవ్ ని కలిసి తనతో స్పోర్ట్స్ చూడడానికి 2 టికెట్లు తీసుకున్నా అని తనతో మ్యాచ్ చూడడానికి వస్తావా అని ప్రపోజ్ చేయడంతో ఇప్పుడు వారిద్దరూ స్విచ్ అవ్వడం కంటే మిచ్ యొక్క లైఫ్ లోకి సబ్రీనా రావడం ముఖ్యమని అదే విషయాన్ని డేవ్ మిచ్ కు చెప్పి తనను ఒప్పించి మిచ్ బాడీలో ఉన్నటువంటి డేవ్ సబ్రీనాతో పాటు మ్యాచ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోవైపు డేవ్ బాడీలో ఉన్నటువంటి మిచ్ తాను ఇంతకుముందు స్టార్టింగ్ లో పోగొట్టినటువంటి చైనా యొక్క బిజినెస్ డీల్ ని మళ్ళీ ఎలాగైనా తన ఫ్రెండ్ కోసం ఆ డీల్ ఓకే చేయాలని చెప్పి వారితో కన్విన్సింగ్ గా మాట్లాడి ఆ డీల్ ఓకే అయ్యేలా చేస్తాడు. ఇలా డేవ్ బాడీలో ఉన్నటువంటి మిచ్ ఆ బిజినెస్ డీల్ ని ఓకే చేయడంతో డేవ్ ఇంతవరకు ఆ కంపెనీకి చేసిన అన్ని సక్సెస్
మీటింగ్స్ గురించి, అలానే డేవ్ తన ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనే విషయం గురించి డేవ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక పార్టీలో చూపిస్తూ ఉంటారు. ఆ పార్టీలో ఉన్నటువంటి మిచ్ నిజంగా డేవ్ తన ఫ్యామిలీని చాలా బాగా చూసుకున్నాడని, అలానే తన ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడని, ఈ విధమైన అప్రిసియేషన్ తనకు మాత్రమే దక్కాలని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యి డేవ్ కి కాల్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే మిచ్ బాడీలో ఉన్నటువంటి డేవ్ సబ్రీనాతో మ్యాచ్ కంప్లీట్ చేసుకుని మిచ్ ఇంటికి సబ్రీనాని తీసుకుని వెళ్లి సబ్రీనాని మిచ్ కి ఐ లవ్ యూ చెప్పేలా చేస్తూ ఉంటాడు. ఇంతలో ఫోన్ కాల్ చేసి మిచ్ తనతో పాటు రమ్మని చెప్పడంతో డేవ్ తన బాడీలో ఉన్నటువంటి మిచ్ దగ్గరికి వెళ్లి ఆ విగ్రహం ఎక్కడ ఉందో చూస్తారు. కానీ ఆ విగ్రహం ఒక షాపింగ్ మాల్ సెంటర్ లో ఉండటం చూసి ఆశ్చర్యపోయి వారు ఇక్కడ ఉన్నటువంటి అందరి ముందర ఎలా పీ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక వారికి వేరే మార్గం లేకపోవడంతో ఆ షాపింగ్ మాల్ లో ఉన్న వారి అందరి ముందే వారు చుచ్చుపోయడం స్టార్ట్ చేసి వారిద్దరి జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా బాధలు ఉన్నాయని, కానీ ఆ జీవితాలు చాలా అందంగా ఉన్నాయని రియలైజ్ అవుతారు. ఇలా ఫైనల్ గా వారు ఎవరి జీవితాల్లోకి వారు వెళ్లాలని ఆ విగ్రహం ముందు వారు అదే కోరుకోవడంతో అప్పుడు షాపింగ్ మాల్ లో ఉన్న లైట్లన్నీ ఆఫ్ అవుతాయి. నెక్స్ట్ సీన్ లో ఎవరి ఇంట్లో వారు నిద్రలేస్తారు. అప్పుడు మిచ్ ఇంట్లో నిద్రలేసినటువంటి మిచ్ తన బాడీలోకి మళ్ళీ వచ్చేసాని అర్థం చేసుకుని సంతోషపడిపోతూ ఉంటాడు. తర్వాత డేవ్ తన ఇంట్లో నిద్రలేచి తన పిల్లల్ని హత్తుకుని వారిని మిస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంటాడు. కొంతసేపటి తర్వాత మిచ్ ఇంటికి సబ్రీనా తనకు ప్రపోజ్ చేయడానికి వస్తుంది. తరువాత మిచ్ కూడా తన ఫాదర్ యొక్క మ్యారేజ్ కి అటెండ్ అయ్యి తన ఫాదర్ ని ఇన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకున్నందుకు తన ఫాదర్ కి సారీ చెబుతాడు. నెక్స్ట్ సీన్ 1 year తర్వాత ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మిచ్ సబ్రీనాతో రిలేషన్షిప్ లో ఉండి వారిద్దరు లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యాజ్ యూజువల్ గా డేవ్ తన వైఫ్ తో తన మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇలా ఈ మూవీలో చూపించిన విధంగా బ్యాచిలర్ జీవితంలోను అలానే మ్యారేజ్ లైఫ్ లోను బాధలు ఉన్నప్పటికీ ఎవరి జీవితంలో వారికి ఉన్నటువంటి ఆనందాలు బాధలను వారే అనుభవించాలని ద చేంజ్ అప్ అనే మూవీ ఫన్నీగా ఈ కథను మనకు తెలియజేస్తుంది. మీరు ఈ మూవీని విజువల్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే టెలిగ్రామ్ లో ఈ మూవీ యొక్క కంప్లీట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అవ్వడానికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ను క్లిక్ చేయగానే మన టెలిగ్రామ్ లింక్ లోకి జాయిన్ అవుతారు. తర్వాత ఈ మూవీ నేమ్ సెర్చ్ చేయగానే ఈ మూవీని మీరు విజువల్ గా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.